ఈ విశాలాక్షి నికార్సైన ఆడదనిపించుకుంది. నోట్లో నువ్వు గింజ నానదు. అందుకే మహిళా మండలికి జాయింట్ సెక్రటరీ అయ్యింది. హలో, ఏమండి విశాలాక్షి గారు, మీరు జాయింట్ సెక్రటరీయే కాదన్ను. కానీ నాకు మా జగదీశ్వరత్తయ్యకి జాయింట్ పర్సన్ మాత్రం కాకండి. ఎందుకా? లేకపోతే ఇందిరమ్మ పథకం గురించి నేను ఇల్లు చేరకముందే ఆ సంగతి ఇంటికి చేరవేయాలా? మహిళా మండలి అడ్డు పెట్టుకుని ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి 120 మంది దగ్గర డబ్బులు తీసుకున్నావట. ఆవిడ నన్ను మొహం వాచేలా చివాట్లు పెట్టింది. ఇప్పుడు చెప్తే చెప్పారు కానీ ఇక నుంచి ఈ లైవ్ ప్రోగ్రాంలు మానుకోండి, సరేనా? ఏదో సెక్రటరీ సెక్రటరీ అని ఫోజుపోయావు. ఏమైంది? దెబ్బకి తోక ముడిచావు. నీవన్నీ మాటలే అని నాకు బాగా అర్థమైంది. నువ్వు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టడం కూడా ఇలాంటి ఒట్టి మాటలే. నువ్వంటూ ఉంటావే ఎప్పుడూ బ్రహ్మల్లో బతకద్దు బ్రహ్మల్లో బతకద్దు అని. బతికేది మేం కాదు, నువ్వు. ఏదో శ్రీరామ్ నా వైపు చూడ్డం లేదని, శ్రీరామ్ నువ్వేది చెప్తే అదేనని తెగ సంబరపడ్డావు. ఇప్పుడేమైంది? మేడం చేతిలో నువ్వు కీలు బొమ్మవయ్యావు. చూడు, ఇక అలాంటి ఆశలేం పెట్టుకోకు. శ్రీరామ్కే అడ్డు రావద్దని మేడం చెప్పారు కదా. అంటే దానర్థం శ్రీరామ్కే కాదు, నాకు అడ్డు రావద్దు అని. అర్థమైందా? ఐ లైక్ ఇట్. విన్నాను. అదన్న మాటకి షాక్ అయ్యావు కదూ. అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎట్నుంచొస్తుందో ఎవ్వరికీ తెలీదు. అదో జగత్కిలాడి. సో నువ్వేదో వార్నింగ్ ఇవ్వగానే అది తగ్గిపోతుందనుకోవడం నీ భ్రమ. దాంతో చాలా జాగ్రత్తగా ఉండు. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది, సరేనా? పద, పిల్లలొచ్చే టైం అయింది. మమ్మీ గారు స్కూల్లో మ్యాజిక్ షాప్ పెట్టారు తెలుసా? అవునా? రా, బూస్ట్ తాగుదు. నాన్నగారు, మీకోసం అని మీకు ఇష్టమైన సేమియా చేశాను, రండి. ఈశ్వర్, ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు? పెద్దమ్మా, ఇవాళ స్కూల్లో మ్యాజిక్ షో పెట్టారు తెలుసా? అవునా బంగారం? ఏం మాయలు చేశారో? నువ్వు చేసే మాయల కంటే తక్కువే చేసుంటారు గాని బాబునిలా పంపించు. లేదనుకో. నేనంటుంది వీడి బాబు గురించి అత్తయ్య గారు. అరే ఈశ్వర్, ఇందాక నీ ఫ్రెండ్ వచ్చాడు సీన్గాడు, ఇలారా. సీనుగాడు వచ్చాడా? ఈశ్వర్. జగదీశ్వరి, నేనేదో ఊరికే చెప్పాను, వాడు వచ్చేస్తున్నాడు. బాబాయ్, నేను మేనేజ్ చేస్తాను కదా. ఎప్పుడొచ్చాడు తాతయ్య? ఆ, ఎందుకంట? అది ఏం లేదురా, ఐస్ క్రీమ్ బండి అమ్మేశారట. అవునా? ఎందుకు? అది అంటే దానికంటే ఇంకా పెద్ద బండి కొనుక్కోడానికట. అలాగా? నానమ్మ, సీనుగాడు చాలా మంచోడు నానమ్మ. అమ్మ చనిపోయిందని చెప్తే ఎంత ఏడ్చాడో తెలుసా? జగదీశ్వరి, ఈ చెంచు ఎక్కడికెళ్ళిందమ్మా? ఇందాక పనుందని బజార్ వెళ్ళిందక్క. ఆవిడకేం పను, ఇంటి పనంతా వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ABCD
అక్క ఉమ్, హాయ్ ఎవరి బాడీస్ ఏంటి చెంచు వాట్ ఇంట్లో పని మనిషి మానేసిందని చెప్పానా? ఇంట్లో పనంతా వదిలేసి ఎక్కడికి వెళ్ళా నువ్వు? పైగా చేతులు ఆ బ్యాగ్ ఏంటి కొత్తగా? అవునదినా కొత్తదే 2000 పుచ్చుకోండా ఇప్పుడు ఆ బ్యాగ్ ఎందుకు నీకు? ఆ? అదేనండి నేను సెక్రటరీ సూర్యగా మమ్మీని కదా ఈ మాత్రం పాచిగా ఉండకపోతే ఎలాగా అవునవును, ఆ మాత్రం పాచిగా ఉండాలి. అబ్బా పాచిగా కాదే తింగర్దానా. పాష్ పాష్ అనాలి. ఏదోట్లే ఆగు. ఆ బ్యాగ్ లో ఏముంది? ఏముంటది బ్యాగ్ లో ఏముండాలి అదే ఉంటది. అవే చూపించు. ఏంటండి మీరు సినిమాలో ఎదుగుతున్నట్టు ఎక్కడ ఎదుగుతా అంటారటి? నేను చూపించను. అలా చెక్ చేస్తే మా మనోభావాలు దెబ్బతింటాయి. నువ్వు నోరు ముయ్. నువ్వు నోరు మూసుకో. నువ్వు తీసి చూపించు చెంచు. తప్పదా? తప్పదు, తీ. నువ్వు టేకు. చూసారుగా ఇది బయట ఉంటే పిల్లలు చింపి పాడేస్తారని బ్యాగ్ కొనుక్కుని అందులో పెట్టుకున్నాను. ఏంటి చెంచు చిన్న పిల్లలాగా ఈ తింగర పనులు? మై గో యు కమ్. లేదు మేడం, ఆ బుక్ కోసం ఈ బ్యాగ్ కొనిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నేను తింగరాలా మీరే తింగరోళ్ళు. చెప్తా మీ పని. నేను తింగరదానంట తింగరదాన్ని. ఇప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు ఈ బుక్ ఇందులో పెడితే అందరూ ఆ ఇంగ్లీష్ బుక్ అనుకుంటారు కానీ ఈ బుక్ అనుకోరు. అమ్మడు కూడా అంతే అనుకుంటది. అమ్మయ్యా ఇప్పుడు ఎవరు కనుక్కోలేరు. ఈ బీరువాలో ఉన్నప్పుడల్లా అమ్మడు ఎక్కడ చూస్తుందో అని ఇన్ని రోజులు కుక్కలా కాపలా కాశాను. ఇప్పుడు ఏ గొడవ ఉండదు. ఎప్పుడు మన చేతిలోనే ఉండదు. ఇక దీన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. చెంచులక్ష్మి నువ్వేనా? ఏబిసిడి ఎఫ్డి ఎఫ్. ఏంటమ్మాయి బీట్ కానిస్టేబుల్ అక్కడ నిలబడ్డావు? బ్యాగ్ బాగుంది. తొలుపుకేమన్నా సందుందా? ఏయ్, నేను బ్యాగ్ బాగుంది అంటుంటే నువ్వేంటి తలుపుకి సందుంది అంటున్నావు? పైకనేసానా కొంప తీసి ఈ డైరీ బ్యాగ్ లో పెట్టడం తలుపు నుంచి ఏమైనా చూసిందా? అలాంటిదేమోలే. చెంచమ్మా, ఏంటమ్మాయి ఏంటి అంత టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ ఏముందమ్మా, ఆనందం. ఆనందవా? ఎందుకు? రాష్ట్రం ఇడిపోయింది కదా అందుకు. 30 కోట్లు పోగొట్టుకునే దానిలా ఉన్నావు. సర్లే, నీ కోట్ల సంగతి నాకెందుకు కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకేంటి? ఎందుకేంటి, నువ్వు 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తంటాలు పడుతున్నావుటగా.
నా తంటాలేవో నేను పడుతున్నాను నీకెందుకు అదే చెంచు అలా పడకూడదని నేను నీకు నేర్పిస్తాను అంటున్నాను. ఆ, అవును ఇది పిల్లల టీచరే కదా నేర్చుకుంటే అమ్మో వద్దులే బుక్ సంగతి చెప్పాల్సి వస్తుంది. ఏంటి చెంచు ఆలోచిస్తున్నావు? నీకు హిందీ వచ్చా? నాకు తెలుగు తప్ప ఏ భాష రాదమ్మా. తుమారా నామ్ క్యా హే? మారా నాము చెంచలక్ష్మి. హాయ్ మరి రాదన్నా? ఏవో ఇట్లాంటి చిన్న చిన్ని ఆవో జావో ఇలాంటి అన్నమాట. ఇలాగే ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను. వారం రోజుల్లో గడగడ మాట్లాడేస్తావు తెలుసా? నాకు గడగడ మాట్లాడడం కాదమ్మా చక్ 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 చలంలో రావాలి. గడగడ మాట్లాడడానికి నేనేమన్నా అమ్మూరికి వెళ్ళిపోతున్నానేంటి? చదవడం రావాలా? ఎందుకు? ఏం లేదులే అయినా నా సంగతి నా ఇంగ్లీష్ సంగతి మీకెందుకు? నా తిప్పలేయో నేను పెడతానులే తప్పుకో అమ్మా. నాకు గడగడ మాట్లాడడం కాదమ్మా చక్ 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 చలంలో రావాలి. చదవడం రావాలా? అయినా ఇంగ్లీష్లో చదవడం ఈవిడికెందుకు? ఇదేదో గట్టిగా ఆలోచించాల్సిన విషయమే. చూసారా ముందులాగా వాడి మధ్య ఎవరితోనూ కలవడం లేదు, మాట్లాడడం లేదు. అవును జగదీశ్వరి, ఆ రేఖ ట్రైనింగే ఇది. అసలంత ఈజీగా ఈశ్వర్ మాట వినడు. అలాంటిది రేఖ ఏం చెప్పుంటుందంటారత్తయ్య? అవునమ్మా, ఈశ్వర్ గారిని ఆ మాట అడగాలి. వాడు చెప్పడ్రా. చెంచు చెంచు ఏ చెంచు చెంచు ఏంటోదిరా? ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్లి పైన ఆరేసిరా. అలాగే ఆ వదినా. బ్యాగ్ ఇలా ఇవ్వు. పర్లేదురా నీకెందుకు సేమా నేను పట్టుకుంటాలే. సరే నీ ఇష్టం. జాగ్రత్తగా మొత్తం ఆరేసి క్లిప్పులు గట్టిగా పెట్టరా. అలాగే అలాగే. చెంచు బ్యాగ్ పెట్టి పైకి వెళ్లి బట్టలు ఆరేసి. ఇదిగో చేసిరమ్మా భూమి మీద ఏ పని చేయమంటావో చెప్పు చేస్తాను. ఏదైనా అడుగు చెప్తాను కానీ ఈ బ్యాగ్ గురించి అడగొద్దు. నా బ్యాగు నా ఇష్టం. మేమేమన్నామని? ఆ? ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని బట్టలు ఎలా ఆరేస్తా అంటున్నాం. ఎలాగోలా నేను అడగంటారు కదా. అంత కష్టం ఎందుకు? పద, నేను పైకొస్తాను. బ్యాగ్ నేను పట్టుకుంటాను, నువ్వు బట్టలు ఆరేద్దు గాని. అవసరం లేదు. నా బ్యాగ్ ఎవరికి ఇవ్వను, చివరికి మా అమ్మడికి కూడా ఇవ్వను. చదువుకోండి. కన్నుడికి కలుసుకుండాలి ఎలాగో ఈ బ్యాగు చెంచులక్ష్మికి అలాగే ఉంటది. అయితే ఇవ్వను అంటావు? ఇవ్వను కాక ఇవ్వనమ్మా. అయినా ప్రపంచంలో మీకు ఎవరికి ఏ పని లేనట్టు నా బ్యాగ్ పడ్డారటి. సర్లే జగదీశ్వరి వదిలేయండి. ఏ నువ్వు వెళ్ళవే త్వరగా, తొందరగా ఆరేసిరా. నేను వెళ్తుంటేనే కదా వీళ్ళ బ్యాగ్ అని ఆపింది. పిల్లలు మీరెలాగైనా సరే ఆ బ్యాగ్ తీసుకొచ్చి మాకివ్వాలి. డన్నానమ్మా. రాజీ నువ్వు రా. రాము నువ్వు ఇక్కడే చదువుకో. ఈ పిడుగులు ఎలాగైనా సరే బ్యాగును తీసుకొచ్చేస్తారు. BOX బాక్స్. చిచ్చి ఈ బుక్ ఉన్నప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా ఉంది. బీరువాలో పెట్టేసిన బాగుండేదేమో. అందరి ముందు ఈ బ్యాగ్ని కాపాడుకోలేక అందరికీ సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నాననుకో. అమ్మో దీని వదిలేస్తే ఎవరినో వచ్చేస్తారేమో.
ఇప్పుడు ఎలా ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. ఏం చెయ్యాలి? ఆహా, దీనికి అంచో పోననుకుంటాను పోను. ఆ, ఆ. ఎదవగాలని చీరలే ఉండట్లేదు. రాజీ చూడు బ్యాగ్ ఎక్కడ పెట్టుకుందో. ఇప్పుడు ఎలా? జుట్టు పట్టుకొని లాగుదామా? అప్పుడు బ్యాగ్ ని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో మనం తంతుంది. రా చెప్తా. చుంచు ఏం చేస్తున్నావు? ఫోన్ మాట్లాడుతున్నావా? ఆ, ఏం బాబు నీ కంటికి నా బ్యాగ్ ఫోన్ వల్లే కనిపిస్తుందా? చించమ్మమ్మ బ్యాగ్ అక్కడెందుకు పెట్టుకున్నావు? మీకెందుకే? చుంచు 10 రూపాయలు ఇవ్వవా? నానమ్మని అడిగితే ఇవ్వట్లేదు. నాకు డబ్బులు లేవు. బ్యాగ్ లో ఉన్నాయిగా. బ్యాగ్ లో డబ్బులే లేవు. మరేమున్నాయి? నీ తలకాయ ఉందే. అదిగో 500 అక్కడ ఉన్నాయిగా. తాతయ్య, 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 క్యాచ్! ఈ బ్యాగ్ అమ్మాడు తెరిచి చూస్తే బుక్ అనిపిస్తే ఏంటి నా పరిస్థితి? అసలు ఈ బ్యాగ్ తో మీకు పనేంటండి? ఏదో సరదా పడి బ్యాగ్ కొనుక్కుంటే ఆఫ్టర్ ఆల్ తొక్కల ఈ బ్యాగ్ కోసం మీకెందుకింత తపన? అసలు ఏముంది దీనిలో? చూస్తే నీకు మాకు అందరికీ అర్థం అవుతుంది. సింపుల్, దాందే ఉంది. ఇప్పుడే తెస్తాను. అమ్మడో అమ్మడో అమ్మడో! ఏంటే అంత కేక పెట్టావేంటే? కేక్ కాలమ్మడో, ఇది కాక సలసలా కాలిపోతుంది, బగబగా మండిపోతుంది. బుస్బుస్మని ఏయ్ ఆపవే. అవునమ్మడు, నువ్వెవరివి? ఆదర్శ మహిళా మండల సెక్రటరీవి. ఆ తర్వాత కాబోయే సెక్రటరీ. ఆ తర్వాత కాబోయే ఓయ్, ఎమ్మెల్యే. అర్జెంటుగా మీరిద్దరూ నోరు ముయ్యకపోతే అదిగో అదిగో చూసామడా, మనల్ని తొక్కేసి వాళ్ళు మాట్లాడి ఆ బ్యాగ్ తెస్తావు నువ్వు. తెస్తే మన బరువు పోయితే. అవునే, ఇది పాయింటే. పోనీ నేను చూసి వాళ్ళకి చెప్తే అమ్మడో